నమస్తే వెల్కమ్ టు D24 టీవీ న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్డు వాసుదేవ నగర్ లో జగ్గంపేట నియోజకవర్గంలోని యాదవులు కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి జగ్గంపేట నియోజకవర్గంలో గల యాదవులు కుటుంబ సభ్యులతో సహా వచ్చే ఆహ్లాదకరమైన వాతావరణంలో వన సమారాధన నిర్వహించి వన భోజనాలు చేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీ పాలక మండలి సభ్యులు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, వైసీపీ యువ నాయకుడు తోట రామ్జీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, యాదవ్ సంఘం ఆహ్వాన కమిటీ అడప భరత్ బాబు, ఒమ్మి రఘురాం, మేరుకుర్తి రాజు, వైభోగుల కొండబాబు యాదవ్, రేఖా బుల్లిరాజు, సర్వసిద్ధి లక్ష్మణరావు, కొల్లు రామకృష్ణ, దారభల్ల సద్గురుమూర్తి, ముద్దాడ కుమార్, మరుకుర్తి గంగాధర్, రాజనల సత్యబాబు, కారకొండ శ్రీను, కురందాసు కొండలరావు, పల్ల వీరబాబు, కొల్ల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం ఫంక్షనాలు జరుపుకోవడానికి హామీ ఇచ్చినందుకు ఆయనకి మనందరి తరపున మన జగ్గంపేట నియోజకవర్గ యాదవ్ సోదరులు అందరి తరపున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సోదరులారా. అలాగే మన సమారాధన చేసుకోవడం అన్నది గతం నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. దీంట్లో అన్ని కులాలు చేసుకుంటాయి. అలాగే అందరు మిత్రులు కలిసి, అన్ని కులాల్లో ఉన్నటువంటి మిత్రులు కలిసి కూడా ఈ సమారాధన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కార్తీక మాసంలో దామోదరుడు వచ్చి ఈ సమాధానం సందర్భంగా మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడని ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకంతో, ఆ ఆశతోటి మనం ఈ సమాధానం చేసుకోవడం ఒకటైతే, రెండవది అందరూ కలిసి కుటుంబ సభ్యుల్లా ఒకరోజు కలిసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఉదాహరణ యాదవ సోదరులు అందరూ కూడా కలిసి నియోజకవర్గంలో ఉన్న పెద్దలు ఇక్కడ సమారాధన కార్యక్రమం చేసుకోవడం సందర్భంగా ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటూ అందరూ సమైక్యంగా ఉండాలనేటటువంటి నిర్ణయానికి వచ్చి రాబోయేటటువంటి సంవత్సరం వరకు, మళ్ళీ కార్తీక మాసం వచ్చే వరకు కూడా సుఖశాంతులతోటి సమైక్యంగా ఉంటూ ఎంతో ఉన్నతికి ఎదగాలి అనే ఆలోచనలతోటి మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మంచిని కోరుకుంటూ మాట్లాడుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇటువంటి పరిస్థితుల్లో చివరి వారం ఇది, ఆదివారం. కార్తీక మాసం కూడా ఈ రోజుతోటే పరిసమాప్తం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో చివరగా మమ్మల్ని పిలిచి ఎంతో మర్యాదపూర్వకంగా ఆప్యాయత అనురాగాలతోటి చక్కగా అభినందించినందుకు, సన్మానించినందుకు ముందుగా జగ్గంపేట నియోజకవర్గ యాదవ సంఘం సోదరి సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఏ ఒక్క పేరు మర్చిపోయినా ఇబ్బందే. కాబట్టి అగ్రత మహారాజులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు.